రోడ్లు ఇషీరం అయితే రాకపోకలు పెరుగుతాయి, అన్ని దిక్కుల ఎలుగులైతది, భూముల ఇలువ పెరుగుతుంది అని అంటుర్రు సర్కారోళ్ళు. రోడ్ల పేరు చెప్పి భూములు గుంజుకుంటుర్రు, ముందుగాల పరిహారం కట్టించినాకనే పని చాలు చేయాలి అని అంటుర్రు రైతన్నలు. గిట్ల రెండు దిక్కులోళ్లకు రీజనల్ రింగ్ రోడ్ పంచాది గట్టిగా నడుస్తుంది. ఇక చూడుర్రి, భూములు ఇచ్చేదే లేదని రోడ్డెక్కిర్రు రైతన్నలు. ఆగా చూడర్రి, 666 వద్దురా, వ్యవసాయం భూములే ముద్దురా అనుకుంటా రైతన్నలంతా పట్నంలో పంచాది మోపు చేసిండ్రు. సర్కారోళ్ళు చేస్తామంటున్న రీజనల్ రింగ్ రోడ్డు చేయబట్టి బంగారం అసోటి భూములు పోతాన్నాయి, రోడ్డు ప్లానింగ్ మార్చాలి అన్నట్టు జంగు లేపిండ్రు రైతులు. అటు నవాబ్పేట మండలము వికారాబాద్ జిల్లాకేంచి చురువు చేస్తే ఇటు చౌటుప్పల్ మండలం దాకా రీజనల్ రింగ్ రోడ్డు చేయబట్టి భూములు పోతున్న రైతులంతా వచ్చిండ్రు. హెచ్ఎండిఏ ఆఫీస్ కాడ లొల్లి గట్టిగానే నడిచింది. ప్లానింగ్ మారుతారా మారుర్రి, లేకపోతే మార్కెట్ రేటు ఏమున్నదో గదే రేటు ఇచ్చి భూములు తీసుకోండి, న్యాయం చెయ్యిర్రి అన్నట్టు మాట్లాడిండ్రు చాలా మంది. కొంతమంది అయితే మాకు రోడ్డే వద్దా అన్నట్టు మాట్లాడితే, ఇంకింతమంది ఎకరం 2 కోట్లు విలువ చేస్తాంది, పైసలు కట్టి ఇర్రి అన్నట్టు అడిగిండ్రు. ఇంకో ముచ్చటేంటిదంటే, మార్కెట్ రేటు ఎకరానికి 2 కోట్ల దాకా పలుకుతా అంటే సర్కారోళ్ళు 22 లక్షలే ఇస్తామంటున్నారట. గట్లయితే నష్టపోతామని రైతన్నలు గరమైనరు. ఇదొకటే కాదు, పెద్ద పెద్ద పట్టణాలకే రింగ్ రోడ్లు లేవు, మాకెందుకు 666 అన్నట్టు కూడా కొంతమంది కోపానికి వచ్చిండ్రు. మరిగా రైతులైతే భూములు ఇచ్చేదే లేదా అంటున్నారు. సర్కారు వాళ్ళు ఏం చేస్తారో ఏమో చూడాలి. అన్నేమో కానీ అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న మీటింగ్ పెట్టి 666 గురించి మాట్లాడుకుంటా సొంత సర్కారు మీదనే పోరాటం చేస్తా అన్న మరుసటి దినమే ఇటు పట్నంలో రైతన్నలు పంచాది పెట్టిండ్రు.